ధనరాజ్ పాస్టరయ్య గారికి, సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా మీ అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి. మరింతగా మేము మీ యందు స్థిరపరచబడిన వారమై నాయన మరి పరలోక రాజ్యం చేరినంత వరకు మీ యందు మేము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని వీడక నిలిచినట్లుగా సహాయం దయచేయమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. రైట్. ఇది 52వ మెసేజ్ అనమాట నాది గ్రూప్లో. అంటే దాదాపుగా 1 ఇయర్ అయింది. యాక్చువల్గా జాయిన్ అయినప్పుడు అనుకోకుండా జాయిన్ అయ్యాను. డేవిడ్ రాజ్ అన్న అని అన్న ఉండేవారు. ఆ అన్న హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక మెసేజ్ ఇవ్వరా అన్నాడు అనమాట. సరే అన్న అని చెప్పేసి ఒక మెసేజ్ చెప్పాను. యాక్చువల్గా ఫస్ట్ మెసేజ్ చెప్పినప్పుడు కనీసం ఒక 10 మెసేజెస్ అయినా ఈ గ్రూప్లో ఇవ్వగలను నేను. ఎందుకంటే అందరూ బల్లాఢ్యులే ఉన్నారు దేవుని యందు. మంచి మంచి బల్లాఢ్యులే, గొప్ప వాళ్ళే, దేవుని యందు బాగా వాడబడుతూ ఉన్నటువంటి బిడ్డలు. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పొచ్చు. కానీ పూర్తిగా బైబిల్ నుంచి బాగా అవగాహన ఉన్న వారి మధ్యన బైబిల్ పంచుకోవాలంటే నేను ధనరాజ్ పాస్టరయ్య గారిని చూసా. ఆయన ఎంత అంటే మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు ఎక్కడ ఏ సన్నివేశాన్ని అడిగినా కూడా అంటే బైబిల్ ఓపెన్ చేసి వెతికి ఆన్సర్ చెప్పే అంత కాదు, అలా టక్కున వచ్చేస్తుంది వచనంతో సహా. అంత బాగా గమనించాను. తర్వాత మనోరంజన్ అమ్మగారు, ఇంకా ఆ అమ్మగారి జ్ఞానం ఆ వాక్యం చెప్పే విషయంలో అలా ఉంటుంది. వాక్యం నిదానంగా చెప్తారు, కానీ స్పష్టమైన అంటే అవసరమైన వాక్యాలన్నీ అందులో ఉండిపోతాయి. ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళ మధ్యన నేను ఇంకా మిగిలిన వారు చాలా బాగా, అంటే యాకో పాస్టర్ గారిని, అంతకుముందు రౌతు జాన్సన్ అన్న గారు కానీ, జయ పాస్టర్ అమ్మ గారు కానీ, వీళ్ళంతా ముందు నుంచి ఉన్నటువంటి వారే. వీళ్ళందరి మధ్య వాక్యాన్ని పంచుకుంటా ఉంటే అంటే కొంచెం జాగ్రత్తగా పంచుకోవాలి. 10 మెసేజ్లైనా ఇవ్వగలనా అని అనిపించిన రోజులు అనమాట. అయితే 52వ మెసేజ్ అంటే 1 ఇయర్ పాటు మెసేజ్ చెప్పుటకు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞుడనై, అలాగనే మరి ముఖ్యంగా ధనరాజ్ పాస్టరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఇక వాక్యదానంలోకి వెళ్దాం. చిన్ననాడు అంటే మన చిన్ననాడు కంటే మన పితరుల చిన్ననాడు అంటే మన అమ్మ నాన్న వారి చిన్ననాడు ఎలా ఉండేదంటే, ఏదైనా కానీ పంచుకోవాల్సి వస్తే, ఏదైనా ఒక గ్రూప్లో ఏదైనా ఒక మాటలు ఏదైనా 10 మందిలో పంచుకోవాలనిపిస్తే ఎలా ఉండేదంటే, సాయంకాలం అయితేనే అరుగు మీద కూర్చొని అలా ఇలా ఏదంటే అది మాట్లాడుకుంటూ బంధుత్వం లేకపోయినా వీరిది వేరే రిలీజియన్ కానీ క్యాస్ట్ కానీ అయినా, అవతల వాళ్ళది వేరే రిలీజియన్ కానీ క్యాస్ట్ కానీ అయినా, కానీ ఇరువురు మాత్రం బంధుత్వంగా పిలుచుకొని ఏ విషయమైనా కానీ పంచుకునేవాళ్ళు. ఆ కట్ట మీద కూర్చొని అలాగా మాట్లాడుకుంటూ నైట్, ఇంకా ఈవినింగ్ నైట్ అయ్యేసరికి ఇంకా వెళ్ళి భోజనాలు చేసి అలా బయట కూర్చొని మాట్లాడుకుంటూ పడుకునేవాళ్ళు. ఓకే, ఇప్పటికి మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం పాత రోజులే బాగుండేవి. ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో వచ్చేసరికి ఇది ఓల్డెన్ డేస్లో అలా ఉండేటివి. అయితే ప్రజెంట్ సిచ్యుయేషన్ వచ్చేసరికి ఒకే అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద ఊర్లలో, హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై ఇలాంటి ఊర్లలో అపార్ట్మెంట్లలో, ఈవెన్ డిస్టిక్లలో కూడా ఒకే అపార్ట్మెంట్లో ఉన్నా కూడా మన పక్క నంబరే బిల్డింగ్ మన పక్క అపార్ట్మెంట్లోనే
ఫ్లాట్‌లోనే ఎవరున్నారు? ఏం చేస్తా ఉన్నారు? హుహు. ఏం నాలెడ్జ్ లేదు మనకి. వాళ్ళు చెప్పగలరు. చిన్ననాడు అప్పట్లో అయితే ఊర్లో ఒక పెద్ద మనిషిని పట్టుకొని, "అయ్యా నాకు ఈ మనిషి కావాలి. తండ్రి పేరిది, తల్లి పేరిది. లేదా తండ్రి పేరిది, ఆయన పేరిది. ఈ మనిషి కావాలి" అంటే ఊర్లో ఏ మూలకున్నా సరే అడ్రెస్ ఇట్టే పట్టేసేటోళ్ళు. వాళ్ళ కుటుంబ పరిస్థితులతో సహా మొత్తం చెప్పేవాళ్ళు. ఇప్పుడు పక్క ఫ్లాట్‌లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏం చేస్తా ఉన్నాడు? కనీసం వాళ్ళ నాన్నేది, వాళ్ళ ఇంట్లో ఏదైనా అనారోగ్యంతో ఉన్నారా? ఇవన్నీ ఏం తెలీదు. ఏం తెలీదు. అంటే ఎంత డెవలప్ అయినామంటే ఈవెను ఒకవేళ చిన్న ఊర్లో తీసుకుంటే, మన వీధిలో ఎవరున్నారో అంటే ఎంతమంది అన్యులున్నారో తెలీదు. ఎంతమంది బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నాం. ఈవెన్ పిల్లల్ని కూడా ఎలా అంటే, ఇక మన ఇల్లు తప్ప ఇక పక్కింటికి కూడా పంపించలేనటువంటి పరిస్థితులలో ఉన్నాం. పరిస్థితులలో ఉన్నాం. ఆ సమయంలో, ఆ సమయంలో ధైర్యంగా అంటే పాత రోజులలో ధైర్యంగా వాక్యాన్ని ఎక్కడైనా గాని ఒకవేళ దేవుని గురించిన విషయమే కాదు. ఏ విషయమైనా సరే, ఆ విషయాలతో పాటు వాక్యాన్ని పంచుకోవాలన్నా కూడా నిస్సందేహంగా మెల్లగా వాక్యంలోనికి వచ్చేవాళ్ళు. అంటే దేవుని గురించి తెలుసుకున్నటువంటి బిడ్డలు. అయితే ఈ సమయం వచ్చేసరికి వారితో ఏం మాట్లాడితే ఏమవుతుందో? ఎందుకు? ఎందుకీ తారతమ్యం? ఫ్రెండ్‌షిప్ లేదు. ఫ్రెండ్‌షిప్ లేదు. ఒకరి మధ్య ఒకరికి అవగాహన లేదు. ఆ కుటుంబ పరిస్థితి నీకు తెలీదు. నీ కుటుంబ పరిస్థితి వారికి తెలియదు. కనీసం ఆ పిల్లలు ఏం చదువుతా ఉన్నారో, వారికేం అవసరం ఉందో, ఒకవేళ వారికేమన్నా హెల్త్ ఇష్యూ ఉంటే ప్రార్థన చేద్దాం. ఇవన్నీ ఏమి తెలియదు కదా! అవతల వాళ్ళ గురించి, అవతల వాళ్ళతో మాట కలపడానికి. అవన్నీ తెలియని జీవితాల్లో బతుకుతా ఉన్నాం. ఈవెన్ పిల్లల్ని కూడా ఈ కాలం ఎలా ఉందంటే, ఇప్పుడు చిన్నగా 10థ్ క్లాస్ కానీ, లోయర్ క్లాస్‌లలో చదివే పిల్లలు, వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి, అప్పుడు ఇంకా ఎట్లాంటి పరిస్థితి ఉంది. కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చదువుతా ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులలోకి ఎళ్ళిపోతామేమో. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో, పెద్దలు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో తెలుసుకోవటానికి కూడా కష్టమైపోయే రోజులలోకి వచ్చేస్తామేమో అనేది అనిపించిందనమాట. అంటే అలాంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేటట్లు. దేవుని వాక్యం చాలా చక్కగా సెలవిస్తా ఉంది. ఇటువంటి వారి అందరికి దూరం ఉండమన్నది గదన్నా! దేవుని వాక్యం. అంటే విశ్వాసికి, అవిశ్వాసితో పొత్తు ఎక్కడ? వాళ్ళతో అంతా మనం ఎందుకు స్నేహం జేస్తాము? చేయలేం కదా! మనము పడిపోతామేమో అని జెప్పేసి దూరంగా ఉన్నాం. ఇలా మాటలు జెప్పేవాళ్ళు గూడా ఉన్నారు. ఇలా మాటలు జెప్పేవాళ్ళు గూడా ఉన్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మొదటి కొరింథీ 5:10లో ఒక మాట అంటాడు చూడండి. అయితే అయితే ఈ లోకపు జారులతో నైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును గదా! ఆ! అలాగైతే మీరు ఈ లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును గదా! ఒకవేళ నువ్వు అసలు ఈ లోకంలో ఉన్నటువంటి వారితో ఏమాత్రము స్నేహం చేయను, నేను పక్కకు సెపరేట్‌గా ఉంటాను అంటే, లోకంలో నుంచి వెళ్ళిపోయి అడవిలో జీవించొచ్చు కదా నాయనా! లోకంలో ఎందుకు జీవిస్తా ఉన్నావు? అటువంటి వారికందరిని నీకు వాక్యం చెప్పాలంటే వారితో పరిచయం ఏర్పాటు చేసుకోవాలి కదా నువ్వు. వారితో పాటు కలిసిపోయి వాళ్ళు చేసే పనులు చేయమని కాదు కానీ, కనీస జ్ఞానమైనా ఉండాలి కదా! అవతలి వారి పరిస్థితుల గురించి మాట్లాడి తెలుసుకోవటానికి. ఇటువంటి వారందరికీ నేను దూరంగా ఉండిపోతానంటే అదే ఉంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రం నువ్వు సాంగత్యం చేయవద్దని కాదు. ఏ మాత్రం వారితో కలిసిపోవద్దని కాదు. వారు మాత్రం కనీసం వారితో స్నేహం కలిసి ఉండొద్దని నేను చెప్పట్లేదు. అని చెప్పే మాటే ఉన్నాడా. ఏ మాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అంటే ఉండవలసిన కనీస స్నేహమైన వారితో ఉండాలి కదా!
అట్లా లేకపోతే మీరు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలి కదా! అంటే అరణ్యంలో జీవించాలి కదా మీరు. మనుషుల మధ్య కాకుండా. అని పౌలు గారు చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నారు. మ ఎలాంటి పరిస్థితిలోకెళ్ళిపోయామంటే పక్కవాడి సిట్యుయేషన్ కూడా తెలియనటువంటి పరిస్థితి. పక్కవాడి సిట్యుయేషన్ కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితులలో ఈనాటి చాలా మంది మన వాళ్ళే అంటే క్రైస్తవ జనాంగమే అలా ఉండిపోతా ఉన్నారు. ఎందుకంటే మేము సెపరేట్‌గా జీవించాలి. మా దేవుడు మమ్మల్ని సెపరేట్‌గా జీవించమన్నాడు. సెపరేట్‌గా జీవిస్తే దేవుని వాక్యాన్ని ఎప్పుడు ప్రకటిస్తావు? దేవుని వాక్యాన్ని. అందుకే ఇంకొక మాట ఉంటుంది. ఇంకొక మాట. ఇది అందరికి సుపరిచితమైన మాటనే. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16, 17 వచనాల్లో 16, 17 వచనాల్లో ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులునయ్యుండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై. అంటే అన్యజనులు కూడా మనల్ని అప్పగిస్తారు. వారితో కలిసి దేవుడు అదే పనిగా పంపించాడు. తోడేళ్ల మధ్యకు మనల్ని గొర్రె పిల్లల్ని పంపించినట్టు పంపించాడు. వారి మధ్యన మనం పాముల వలె అంటే వారితో కనీస స్నేహమైనా కలిగి ఉండాలి. కనీస స్నేహమైనా కలిగి ఉండాలి. వారి పరిస్థితులను అవగాహన చేసుకొని, ఇదిగో వారు ఎందుకు ఇదంతా అంటే, వారు మనల్ని కడవరి దినాన అప్పగించకుండా ఉండడానికి. వారికి మనం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. వారికి మనం దేవుని వాక్యాన్ని ప్రకటించి కడవరి దినాల్లో ఇదిగో ఈయన బైబిల్ పట్టుకొని తిరుగుతాడు. ఈయన దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి. మాకు చెప్పాడు కానీ మేము వినలేదు అని చెప్పే మాట వాళ్ళ దగ్గర నుంచి రావాలి కదా! ఆ మాట కోసం తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మనల్ని పంపించాడు దేవుడు. మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. అన్యజనులకు కూడా సాక్షార్థమై మీరున్నారు. అని చెప్పే మాట చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి. వారికి కూడా మీరు వాక్యాన్ని ప్రకటించవలసిన వారైనారు. మీ పాటికి మీరు ఒక ఒక తాడేసుకొని, లేదంటే ఒక గొలుసు పెట్టుకొని, ఒక బందిఖానగా ఒక ప్లేస్‌లో ఉండిపోవటానికి మిమ్మల్ని పిలవలేదు నేను. అంటే చేతులు కట్టుకొని నిలబడడానికి మిమ్మల్ని పిలవలేదు నేను. పిలవలేదు. మనుషుల మాదిరి మీరు ఉండి, నా నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. నా నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. ఇక్కడ సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఆమేన్. సంఘం వెలుపటి వారి ఎడల, సంఘం లోపల ఉన్న వారి ఎడల జాగ్రత్త కలిగి నడుచుకునేటువంటి బిడ్డలు చాలా మందిగా అనిపిస్తా ఉన్నారు. వెలుపటి వారి ఎడల జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. అక్కడ మన ప్రవర్తనను చూపెట్టాలి. అక్కడ మన మాట తీరు కనపడాలి. అందుకే కదా దేవుడు చెప్తా ఉన్నాడు, మాటలతో కాక క్రియతోనూ సత్యంతోనూ దేవుని ప్రేమింతము. అందుని బట్టి అన్యులు మనలోనికి వచ్చేస్తారు, దేవుని మహింపరుస్తారు. సంఘం వెలుపటి వారి ఎడల మనం జాగ్రత్త కలిగి జీవించాలి. ఇంకొక మాట చాలా క్లియర్‌గా ఉంటుంది చూడండి. మనం చదువుకున్నాం కదా ఈ దిన వాక్యదానంలో. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 12వ వచనం. పేతురు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. చదవండి అక్క. మనం ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై
ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. ఆ, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయమై వారు మీ సత్క్రియలను చూచి దేవుని ఏ సమయం అని తెలుసా? దర్శన దినమందు దర్శన దినమందు దేవుని మహింపరుస్తారు. మన ప్రవర్తన ఈ లోకంలో నువ్వు కలిగి ఉన్నావే వారి ఎదుట నువ్వు కలిగినటువంటి ప్రవర్తన, ఇదిగో ఈ వ్యక్తి అయితే ఆయన మీ యందు భయంగా మాతో ప్రేమగా గడిపినటువంటి వ్యక్తే మాతో ప్రేమగా గడిపినటువంటి వ్యక్తే ఈ దర్శన దినాల్లో నేను చెప్తా ఉన్నాను అని ఒక అన్యుడు మన గురించి చెప్పి దేవుని మహిమపరుస్తాడనమాట. దర్శన దినమందు అంటే రెండవ రాకడ సమయంలో లేదా తీర్పు సమయమందు ఒక అన్యుడు మన గురించి మనం కలిగి ఉన్నటువంటి వారితో మనం కలిగి ఉన్నటువంటి ప్రవర్తన గురించి అన్యుడు దర్శన దినమందు దేవుని ఎదుట మనల్ని ఒప్పుకొని మహిమపరుస్తాడు ఆయనను. అట్లాంటి ప్రవర్తన కలిగి ఉండండి. ఆ మాట చెప్తాడు చూడండి, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహింపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన కలిగిన వారై వారి మధ్యన మంచి ప్రవర్తన కలిగిన వారే దేవుని పిల్లల మధ్యన మంచి ప్రవర్తన కలిగిన వారై, అంటే దేవుని పిల్లల మధ్యన ఉంటే మాత్రమే కాదు, అన్యుల మధ్య కూడా మనం మంచి ప్రవర్తన కలిగిన వారమే ఉండాలి. ఎందుకంటే సమాజంలో మనం జీవిస్తా ఉన్నాం. ఒకప్పుడు ఒకరి పరిస్థితి ఇంకొకరి పరిస్థితి బాగా తెలిసిపోయేవారు. ఏదైనా ప్రార్థన చేయాలన్నప్పుడు చాలా ఈజీగా. ఇప్పుడు పక్కనున్న వాళ్ళ పరిస్థితే తెలియటం లేదు. పక్కనున్న వాళ్ళ పరిస్థితి అంటే ఎక్కడికి అంటే దూరం తీసుకెళ్తా ఉన్నామేమో. మన పరిస్థితి ఇలా వస్తే ఇంకా మన పిల్లల పరిస్థితి, ఇంకా ఇప్పుడున్నటువంటి చిన్న పిల్లల పరిస్థితి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దూరం వెళ్తుందేమో. అప్పుడు దర్శన దినమందు వీరి గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాయన ఇతను మంచిగా ఉన్నాడు అని చెప్పుకునే పరిస్థితి రాదేమో. దేవుడు అన్ని జనులు నీ గురించి మంచిగా చెప్పాలి అని చెప్పి ఆశిస్తా ఉన్నాడు ఇంత చక్కగా. ఇక కొన్ని ఉదాహరణలు చెప్తా బైబిల్లో. అన్యుల మధ్య జీవించి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. వారి గురించి చెప్తాను. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ వచ్చేసి నోహ గారు వస్తారు. ఈ విషయం చదవకున్నా పర్లేదు, ఓవరాల్ గా చెప్పేస్తా. ఆ సమాజం అంతటిలో వెతికాడు దేవుడు. ఆ తరం వారందరిలోకి వెతికితే ఆ తరం వారిలో అందరూ దేవుని పిల్లలే ఉన్నారా అంటే దేవుని ప్రకటించే పిల్లలే ఉన్నారా? లేరు కదా. అన్ని జనాంగం కూడా ఉండిపోయారు. అంతటి జనాంగం అంతటిలో దేవుడు అలా తొంగి చూస్తే ఒక్కరు మాత్రమే నిందారహితుడుగా, యథార్థవంతుడుగా, నీతి గలవాడుగా కనపడ్డాడు. నోవహు గారిని దేవుడు తీసుకొని నాయన పడవ చేసుకో, సమస్త సృష్టిని మళ్ళీ నేను నీ ద్వారా జన్మింపచేయాలనుకుంటున్నాను, నీ ద్వారా రప్పించాలనుకుంటున్నాను. నువ్వు ఒక్కడివే నాకు మంచోడుగా కనపడ్డావు నోవహు, లేయి అని అంటానే ఆయన అక్కడి నుంచి ఇక చితిసార కుప్పమానతో పడవ చేసేసి అక్కడి నుంచి రక్షింపబడ్డం మనమంతా చూస్తాం. ఎలా దేవుడు పట్టుకున్నాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొప్పగా జీవించడం వల్ల మాత్రమే కాదు కదా, ఆ తరం వారందరిలో అన్ని జనాంగంలో కూడా ఇతనే నీతిమంతుడుగా కనిపించాడు. ఇంకెవరు దేవుని దృష్టికి అసలు కనిపించలేదు. అంత గొప్పగా జీవించాడు. ఇక రెండవ ఉదాహరణకు వెళ్తా ఉన్నాను. రెండవ ఉదాహరణకు అన్యుల మధ్య జీవించి గొప్పగా బతికినటువంటి దేవుని మహింపరిచినటువంటి బిడ్డలు. ఎస్తేరు గ్రంథం
4వ అధ్యాయము 16 వచనం ఒకసారి చూడండి. 4:16. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు గారి గురించి ఒక మాట. చిన్ననాడే తల్లిదండ్రిని కోల్పోయింది. చిన్ననాడే తల్లిదండ్రిని కోల్పోయింది. మొర్దెకై నీవు పోయి ఎస్తేరుకు చూసను నందు కనబడిన యూదులను అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ముందుము. ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజు వద్దకు ప్రవేశించేదను. నేను నశించేదను. చాలా చిన్ననాడే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఇదిగో బాబాయ్ ద్వారా ఈ రాజ్యానికి అహష్వేరోస్ రాజ్యానికి పట్టబడింది. ఈ అహష్వేరోసు మామూలుడు కాదు. 127 సంస్థానాలకు ఏకఛత్రాధిపత్యం అన్నమాట. 127 సంస్థానాలకు మొదటి వచనంలోనే ఉంటుంది. 127 సంస్థానాలకు ఆయన తిరుగులేని రాజు, భయంకరుడు కూడా, చాలా భయంకరుడు. అటువంటి భయంకరుడైన అన్య రాజు దగ్గర ఈమె అతనికి సతీమణిగా ఉండిపోయింది, రాణిగా. అన్యుల మధ్య ఈమె పెరుగుతూ ఉంది. ఈమె దేవుణ్ణి దూషించాలి అనుకుంటే ఫస్ట్ జరిగింది చూడండి, ఈమె జీవితంలో దాసిగా కొనుక్కోబడింది అన్య రాజ్యానికి. అక్కడే చాలు. దాసిగా కొనిపోబడింది కదా, తల్లిదండ్రులు చిన్ననాటే కోల్పోయింది కదా. అయ్యో దేవా, నాకేమి ఇచ్చావు తండ్రి, ఏమి ఇవ్వలేదు కదా, ఇంకా నేను ఎందుకు నీ యందు ఇదిగో నిన్ను ప్రకటించుకుంటూ నీకు మహిమకరంగా నేను జీవించాలి. నా తల్లిని తీసుకున్నావు, తండ్రిని తీసుకున్నావు, బాబాయ్ దగ్గర నన్ను పెరిగేలా చేసావు. ఇదిగో ఇంతటి భయంకరుడైనటువంటి రాజుగారి చెంతన నన్ను చేర్చావు. ఇక నేను ఎలా నిన్ను స్తుతించాలి అని అనుకోలేదు. అని అనుకోవడానికి చాలా, అంటే నిమిషం పట్టదు. ఎందుకంటే ఆమె జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు అంత భయంకరంగా ఉన్నాయి. దాసిగా కొనిపోబడింది అక్కడికి, దాసరాలు. ఆమె అంటున్నటువంటి మాట, నేను నశించదను. నేను నశించిన అన్యుల మధ్య ఈ మాట మాట్లాడడానికి, అన్ని దేశంలో ఈ మాట మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలి లోపల. దేవుడు అంటే ఎంత ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ప్రేమను ఎంత ప్రేమ కలిగి ఉండాలి. అన్యులందరి మధ్య రాజు సంస్థానంలోకి వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడాలంటే ఎంత ధైర్యం ఉండాలి. 5వ అధ్యాయం మొదట్లోనే రాజుగారి సంస్థానంలోకి, ఆ సభలోకి, నిండు సభలోకి ఆమె వెళ్తారు. ఆయన ఉన్నటువంటి ఆ స్థానానికి, ఆ రాజుగారు ఉన్నటువంటి స్థానానికి ఆమెను చంపేయండి చంపేయాలి. ఆయన వేలెత్తి అలా చూపిస్తే తప్ప నిలబడడానికి లేదు. అంత గొప్పగా ఆయన సైన్యం ఉంది. అటువంటి అన్ని జనాంగం మధ్యలోనికి ఎంత గొప్పగా దేవుని తీసుకెళ్ళిందంటే, నేను నశించదను. ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోతానయ్యా మొర్దెకై, ఇదిగో నువ్వు వెళ్ళి మన జనాంగాన్ని అంతటికి చెప్పేసే, ఉపవాసం ఉండమని చెప్పు. నేను కూడా ఉపవాసం ఉంటాను. రాజు దగ్గరికి ప్రవేశించట అది న్యాయం కాదు, అయినా కూడా నేను ధైర్యం చేసి వెళ్తాను. మన జనాంగం కోసం, మన దేవుని పిల్లలు బతకడం కోసం, మహింపరచబడటం కోసం, ఒకవేళ నేను నశించినా సరే నశిస్తాను, నేను వెళ్తాను అని చెప్పేసి ఒక ఎస్తేరు గారు అన్యుల మధ్యలో కూడా దేవుని మహింపరచడానికి చాలా గొప్పగా జీవించారు. చాలా గొప్పగా ఆమె జీవించిన ఆ జీవితానికి దేవుడు మహింపరచబడ్డాడు. సేమ్ ఇలానే
దాసులుగా కొనిపోబడ్డారు. దాసులుగా కొనిపోబడ్డారు. బాల్యకాలం నందే బాల్యకాలం నందే దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయము దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనం 29వ వచనం 29వ వచనంలో కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు మోషేకు అబేద్నెగో అయిన వారు దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునను. ఆ, ఎవరు ఈ మాట అంటున్నారు? బబులోన్ రాజు దర్యావేషు దర్యావేష్ రాజు ఈ మాట అంటా ఉన్నాడు. అన్యుడు, దేవుని తెలిసినటువంటి బిడ్డ కాదు. అన్యుల మధ్యలో వీరు చిన్ననాడే అన్యుల మధ్యలోనికి అలా వెళ్ళిపోయారు, అంటే దాసులుగా కొనిపోబడ్డారు. వీరి ప్రవర్తన చిన్ననాడే రాజుగారి దగ్గరకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నారు. 10 దినాలు శాకాహారం తప్ప ఏది ముట్టుకోను ఆయన అని చెప్పేసి మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. మీ పిల్లలమైనటువంటి దేవుని పిల్లలమైనటువంటి మాకు శాకాహారం తప్ప ఏమి ఇవ్వద్దండి, ఇదిగో రాజుగారు వీరందరికీ మంచి ఆహారం పంచిపెట్టమని చెప్తే ఆ ఆహారం మాకేమొద్దు, మాకు దేవుని పిల్లలం మేము, ద్రాక్ష రసము ఇలాంటివి ఏమి ముట్టుకోము, మాకు ఈ ఆహారం చాలు అని చెప్పేసి అలా నిలబడి మొదటి అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాట. మొదటి అధ్యాయం దానిలో గంధంలో వస్తాడు. సారీ అన్న, నెబుకద్నెజరు బబులోన్ రాజే కదన్నా? ఓకే, అవునన్నా, బబులోన్ రాజే నెబుకద్నెజరు. ఓకే, సరే. మొదటి అధ్యాయం 12వ వచనంలో భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకు ఇప్పించి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపము. భోజనమునకు శాకాహారము నీళ్లు తప్ప మాకు ద్రాక్షారసం ఇలాంటివి ఏమి ఇవ్వద్దున్నా అని చెప్పేసి వేడుకున్నారు అక్కడ ఉన్నటువంటి అధిపతిని. అన్ని జనాంగంలో వీరు దాసులుగా కొనుకోబడినప్పటికీ ఆ జనాంగానికి ఏ మాత్రమును వీరు దేవుని యందు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు నాకు కృపా కటాక్షం ఉందని అనుగ్రహ ఇంత పకడ్బందీ, ఇంత పటిష్టంగా దేవుని మహింపరుస్తూ వచ్చారు. ప్రతి మనం నిలబెడితే చచ్చినా చచ్చిపోతాం, మా దేవుడు కాపాడితే కాపాడిని, కాపాడకపోతే కాపాడకపోని, దీనికి మాత్రం మేము నమస్కరించాం. వీళ్ళందరూ వారి పక్కనున్న అన్యులతో స్నేహంగా లేరా? చాలా గొప్పగా స్నేహంగా కలిగి ఉన్నారు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి కూడా ఉన్నారు. అవి అంటుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగే జీవిస్తా ఉన్నారు. అన్ని జనాంగంలో కూడా నీ దేవుని నువ్వు మహింపరచాలి అంటే ఇదిగో ఇలాంటి ధైర్యం ఉండాలి, అలాంటి స్నేహం కూడా ఉండాలి. అందుకే రాజుగారే శద్రకు మెషకు అబేద్నెగో వాళ్ళ దేవుడు తప్ప ఇక ఏ దేవుడు ఈలాగా రక్షించటానికి సమర్థుడు కాడు అని చెప్పన్నారు. చూడండి 3వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడే వాటిలో గాని శద్రకు మెషకు అబేద్నెగో అని వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తు నీలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండును. ఆ పైన అంటాడు 29వ వచనం, ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. అన్ని జనాంగంలో ఉండాలి, ఉన్నా కూడా మన నీతిని కోల్పోకూడదు. వారు కూడా మనల్ని
విమర్శ దినమందు, దర్శన దినమందు సభలకు అప్పగిస్తారేమో. జాగ్రత్త కలిగి నడుచుకోండి, పాముల వల్ల వివేకులు, పాపం వల్ల నిష్కపటులై మనం జీవించాలి అనే జనాంగంలో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారు కూడా నీ ప్రవర్తనను బట్టి జాగ్రత్తగా జీవించేలాగా చేసుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలి చెప్తా ఉన్నా. ఇంకొక మాట చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయిలే కానీ అవన్నీ పక్కకు పెట్టేసి ఆది కాండంలోకి వస్తాను. ఆది కాండం, దానియేలు గ్రంథంలో దానియేలు గారు కూడా ఆయన గురించి కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అవన్నీ వద్దు. ఆ ఆది కాండము 13వ అధ్యాయము. ఇక్కడ అబ్రహాం గారి శిష్యులకు, లోతు గారి శిష్యులకు గొడవ జరుగుతుంది. ఇది మనందరికీ సుపరిచితమైన వాక్యం. అబ్రహాం గారి సేవకులకు, లోతు గారి సేవకులకు వారి ఆస్తి మిగుల గొప్పదైనందున, వారు పంచుకోలేనంతగా గొప్పగా ఉన్నదైనందున ఆ సేవకులు ఈ సేవకులు కలిసి గొడవపడ్డారని 6వ వచనంలో ఉంటుంది చూడండి. వారు కలిసి ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. గొప్ప ఆస్తి. కొన్ని వచనాలు బైబిల్లో అంటే వచనకర్త రాస్తా ఉంటాడు కదా, ఏ ప్రవక్త అయితే రాస్తా ఉన్నారో, మోషే గారు రాశారు, లాస్ట్కి వచ్చేసరికి పౌలు గారు రాశారు, యోహాన్ గారు రాశారు. ఇలా వరుస పెట్టి రాస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి గ్రంథకర్తను పక్కన పెట్టేసి, అంటే రాస్తున్నటువంటి వారిని పక్కన పెట్టేసి, అక్కడ దేవుడు కొన్ని మాటలు రాస్తాడు. అంటే ఆ వచనం తీసేసినా కూడా ఈ వాక్య భావం ఏం మారదు. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. 6వ వచనం. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఈ 7వ వచనం ఉంది కదా, 7వ వచనాన్ని వదిలేసి 8వ వచనం చదవండి. కాబట్టి మనం ఆ బంధువులం గనుక నాకు నీకును, నా పశువులకును, నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. 6వ వచనం 8వ వచనం కలిసి చదివారు. ఇప్పుడు 7వ వచనం చదవండి. చదవండి అన్న ఎవరైనా. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును, లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కానానీయులు, పెరిజేయులు ఆ దేశంలో కాపురముండిరి. ఇక్కడ ఉంది కదా, ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురముండిరి. ఈ మాట తీసేసి చదివినా కూడా ఈ వచనం పైనుంచి కింది వరకు, ఈ వాక్య ధ్యానం పైనుంచి కింది వరకు ఎక్కడ కూడా మార్పు రాదు. అంటే మనం చదువుతున్నటువంటి ఆ అనుభవంలోనే అలానే ఉండిపోతాం. ఆ సందర్భంలోనే ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. ఈ మాట తీసేసి చదివినా కూడా దాని మీనింగ్ ఏం మారదు, దాని అర్థం ఏం మారదు. అయితే దేవుడు అబ్రహాం గారి ద్వారా అక్కడ పలికించినటువంటి మాట, లోతు నువ్వు నేను దేవుని పిల్లలం, నీ వారు నా వారు గొడవ పడతా ఉన్నారే, మన మధ్య మనము కనానీయుల మధ్య, పెరిజీల మధ్య, అంటే అన్య జనాంగం మధ్య మనం ఉన్నాం. జాగ్రత్త కలిగి మన దేవుని మనం మహింపరుచుకుందాం. ఇదిగో వారి మధ్య, అన్యుల మధ్య మనం గొడవ పడుకుంటూ ఉంటే నీ దేవుడు, నా దేవుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు మహింపరచబడడు. అన్య జనాంగం మధ్య మన దేవుణ్ణి గొప్ప చేసుకోవాలంటే ఇదిగో ఈ జనాంగం మధ్య మనం గొడవ పడకూడదు నాయన. కావలసి వస్తే మనం విడిపోదాం అని లోతు గారు చాలా క్లియర్గా ఈ మాట ఎందుకు చెప్పాడంటే,
కనానీయులు పెరిజీయులు కాపురం ఉన్నారు ఆ కాలంలో అని చెప్పేసి అబ్రహాం గారు ఎంత క్లియర్ గా చెప్తా ఉన్నారు చూడండి. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రహాం గారు వచ్చి మనం బంధువులం గనక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు, అన్యుల మధ్య జీవిస్తా ఉన్నాం కాబట్టి జాగ్రత్త కలిగి ఎక్కడ దేవునికి చెడ్డ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో జాగ్రత్త కలిగి ఆ అన్య జనాంగం నిన్ను నన్ను దర్శన దినమందు అప్పగించకుండా దేవుని మహింపరిచే బిడ్డలంగా ఉండాలంటే ఆ కాలంలో కనానీయులు పెరిచీలు ఏ విధంగా అబ్రహాం గారి కళ్ళల్లో ఆయన మాట్లాడేటప్పుడు కనపడ్డారో ఈ కాలంలో మనకు కూడా మన చుట్టుపక్కన ఉన్నటువంటి అన్ని జనాంగం కనపడాలి. మాట్లాడేటప్పుడు కానీ పని చేసేటప్పుడు కానీ ఏ సమయమైనా సరే ఇదిగో దర్శన దినమందు వీరు నిన్ను అప్పగిస్తారేమో, వీరిని బట్టి జాగ్రత్తగా ఉండు అనే తలంపు మనలో రావాలి. అలా వచ్చింది అంటే అన్ని జనాంగం కూడా నీ దేవుని నిన్ను బట్టి మహిమపరుస్తారు. అన్ని జనాంగం కూడా నిన్ను బట్టి నీ ప్రవర్తనను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. అలాంటి చక్కటి ప్రవర్తన కలిగిన వారమై అరణ్యంలోనికి వెళ్ళే వారంగా కాకుండా మనుషుల మధ్యనే స్నేహ స్వభావం కలిగి వారి అవసరతలను బట్టి కూడా ప్రార్థన చేసే బిడ్డలంగా మనం ఉండి దేవుణ్ణి వారు అంటే అన్యులు దర్శన దినమందు మహింపరిచే బిడ్డలంగా మనం ఎదగాలని ప్రభు పేరట తెలియజేస్తే కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ నాగలింగేష్ గారు. మంచివాడు ఇంటిలో ఉన్న పరజనుల అన్యజనుల మధ్యలో ఉన్న సంఘములో ఉన్న మంచి ప్రవర్తనే కలిగి ఉంటాడు. మంచివానికి తన పర భేదములు ఉండవు. యేసు ప్రభుల వారు మనకు మాదిరి. వారు చూపించిన అడుగుజాడలో నడుస్తూ బాలుడు ఎదిగి మనుషుల దయందును దేవుని దయందును సత్ప్రవర్తన కలిగి జీవించిన యేసయ్య మనకు మాదిరి. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాకించు. దేవుని స్వరము వినుట, దేవుని స్వరము వినుట నా కొరకే అయ్యా, నీ స్వరము నా కొరకే వచ్చింది ఉదయకాలమున అని ఎవరు సరి చేసుకుంటారో వారు నిశ్చయముగా మనుషులు అన్యజనులు ఎవరున్నా. అబ్రహాము గొప్ప మాట చెప్పాడు. అప్పుడు పెరిజీయులు అన్యజనాంగము కనానీయులు మన మధ్య నివసిస్తున్నారు. లోతు మనము అన్యజనుల మధ్యలో ఉన్నాము కాబట్టి అన్యజనుల మధ్యలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునిలో ప్రయాణం చేద్దాం. దేవుడు సూటిగా స్పష్టంగా నాగలింగేష్ గారిని నిలబెట్టి మన మధ్యలో వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా?
పరిశుద్ధుడా నాయన నీకే స్తోత్రం ప్రభువా నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా నా తండ్రి, నా ప్రియ ప్రభువా నా యేసయ్య. ఇగోనైనా ఈ లోకంలో ప్రభునైనా మేము జీవిస్తుండగా నాయన ప్రభునైనా కేవలం ప్రభునైనా ఆచారాలు సాంప్రదాయాలు నాయన ప్రభునైనా నైనా ప్రభు ఇటువంటి నైనా పైకి కనబడేవి కాకుండా ప్రభు మా ప్రవర్తనలో నుంచి నాయన ప్రభువా నా యేసయ్య మా జీవితాల ద్వారా నిన్ను మహిమపరచడానికి వారికి నైనా నీ మహిమ పరిచయం చేయటానికి నీ ప్రేమను అనేక మంది నేను ఎరిగిన వారికి చెప్పటానికినైనా నువ్వు మాకు ఇంకా ఆత్మీయ బలము సహాయం దయచేయండి. అటు అభిషేకం ప్రభావ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేయండి. దేవానైనా నీకే స్తుతి స్తోత్రం ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ మీటిని నడిపిస్తున్న దాసులను దీవించండి, అభిషేకించండి. ఇదనం వాక్యం ప్రభు వివరించి నీ దాసులను దీవించండి, అభిషేకించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఈ దినమంతా కూడా దీవించమని రక్షించమని సహాయం దయచేయమని నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటున్నాయినా ఈ గొప్ప ప్రార్థన అయ్యా నీ పాద సంధి చేర్చుకోమని యేసు నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్ ఆమేన్. నాగలింగేష్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు కూడి ఉన్న మనకును మన కుటుంబములకును మన సంఘములకును జరగనైనటువంటి రెండవ ఆరాధన కూడికకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయింటి నడిపించును కాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు సార్. అందరికీ వందనాలు. God bless you all my dear friends.